హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఈరోజు మనం వరంగల్ టూర్లో వరంగల్ కోట దగ్గరికి వెళ్తున్నాం. ఈ వరంగల్ కోట కాకతీయ రాజవంశం మరియు ముసునూరి నాయకుల రాజధాని. ఈ కోట చుట్టూ కాంపౌండ్ వాల్ లాగా సెక్యూరిటీగా 2 గోడలు ఉంటాయి. ఒకటి మట్టి ఇటుకలతో నిర్మించిన వాల్ అయితే ఇంకోటి రాయితో నిర్మించిన వాల్. ఇప్పుడు మనం ఆ మట్టితో నిర్మించిన వాల్ దగ్గర ఉన్నాము. ఈ గోడ మట్టి ఇటుకలతో నిర్మించారు, కానీ ఎంట్రన్స్ మాత్రం రాళ్లతో నిర్మించి చాలా బలంగా ఉంటుంది. ఇది మట్టితో నిర్మించిన కాంపౌండ్ వాల్ ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు మనం సౌత్ ఎంట్రన్స్లో ఉన్నాం. ఇలా కోటకి 4 వైపులా ఎంట్రన్స్ ఉంటాయి. ఈ ఎంట్రన్స్ని కలుపుతూ చుట్టూ గోడ ఉంటుంది. ఈ మట్టి వాల్ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మనకి రాతితో నిర్మించిన బలమైన కాంపౌండ్ వాల్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది రాతి గోడ అన్నమాట. ఈ గోడ చాలా బలంగా ఉంటుంది, చాలా వెడల్పుగా, చాలా ఎత్తుగా ఉంటుంది. మనం మొదట చూసిన మట్టి గోడ చుట్టూ పెద్ద లోయ ఉండేది. ఆ లోయలో దిగి పైకి ఎక్కలేక శత్రువులు అక్కడ ఆగిపోయేవాళ్ళు. ఒకవేళ మట్టి గోడను దాటి లోపలికి వస్తే ఇక్కడ రాతి గోడ ఉండేది. ఈ రాతి గోడ చుట్టూరు ఒక పెద్ద కందకం ఉండి నీళ్ళతో ఉండేది. ఆ నీళ్ళల్లో మొసళ్ళు ఉండేవి. ఇలా వరంగల్ కోటకు రక్షణగా 2 గోడలు ఉండేవి అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం వరంగల్ కోటను చూడటానికి వెళ్ళినప్పుడు కోట శిథిలావస్థలో ఉంటుంది. అసలు ఎక్కడ కోట ఉంది ఏంటి అనేది మనం కన్ఫ్యూజ్ అవుతాం అన్నమాట. చుట్టూ 2 రక్షణ గోడలు ఉండి మధ్యలో కోట ఉంటుంది. మనం గోల్కొండ కోట చూసినా, భువనగిరి కోట చూసినా, ఏ కోట చూసినా కానీ ఒక కోటలు ఒక పెద్ద కొండ మీద ఉంటాయి. సో రాజు ఇక్కడ ఉండేవాడు మనకని ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. కానీ వరంగల్ కోట అలా కాదనమాట. అంతేకాకుండా ఢిల్లీ సుల్తాన్లు ఎన్నిసార్లు వరంగల్ కోట మీద దండయాత్ర చేసినా కానీ ప్రతాపరుద్రుని ఓడించలేకపోయారు. ఎందుకంటే ఆ సైన్యం అలా ఉండేది. చుట్టూ రక్షణ వలయాల్లాగా ఈ గోడలు ఆ కోటను కాపాడేవి. ప్రతాపరుద్రుడే స్వయంగా బయట తన ప్రజలకి హాని జరుగుతుందని, ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పి ప్రజలను కాపాడుకోవడం కోసం వేరే దారి లేక ఆయనే స్వయంగా లొంగిపోయాడు. కానీ ఎవరు కూడా యుద్ధంలో ఆయన్ని ఓడించలేకపోయారు. 2 రక్షణ గోడల్ని దాటుకొని మనం ముందుకెళ్ళిన తర్వాత కోట పరిసరాల్లో ఎంటర్ అవుతాము. ఇక్కడ మనకి చాలా ఇళ్ళు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా ఆక్రమణలే. కోట పరిసరాల్లో మనకు మొదటగా కనపడేది కుష్మహల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే కుష్మహల్. ఈ కుష్మహల్ని సీతాబ్ ఖాన్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఈ సీతాబ్ ఖాన్ బహమనీ సుల్తాన్ దగ్గర ఒక సాధారణ భటుడిగా జీవితాన్ని ప్రారంభించి గవర్నర్ స్థాయి అధికారిగా ఎదిగాడు. ఈయన అసలు పేరు సీతాపతి రాజు. సుల్తాన్ల దగ్గర పనిచేస్తున్నందుకు గాను తన పేరును సీతాబ్ ఖాన్గా మార్చుకున్నాడు, కానీ ఈయన ఇస్లాం స్వీకరించలేదు. 1500 టైంలో బహమనీ సుల్తాన్ల అంతర్గత కలహాలతో ఉన్నప్పుడు ఈయన స్వతంత్ర రాజుగా ప్రకటించుకుని ఒక 10 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన కూడా సాగించాడు. ప్రస్తుతానికి కుష్మహల్లో వరంగల్ కోటలో స్వయంభూ దేవాలయాన్ని తుగ్లక్ ధ్వంసం చేసినప్పుడు ఆ మొత్తం పాడైపోయిన ఏదైతే శిల్ప సంపద ఉందో అదంతా ఇక్కడ భద్రపరిచారు. కుష్మహల్ లోపల ఇలా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. ఇది నందీశ్వరుడి తల కనిపిస్తుంది, తల లేని దేవతామూర్తి విగ్రహం. ఇవే కాదు, ఇక్కడ చాలా ఉంటాయి. కాకతీయుల శిల్పకళలో చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి. అలాగే ఫినిషింగ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. ఆ బొమ్మలు చూస్తే చాలా బాగుంటాయి అన్నమాట. ఆ జ్యువెలరీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ తప్పకుండా చూడవలసిన ప్లేసులు. మనం ఇప్పుడు మీరు చూస్తుంది స్వయంభూ దేవాలయానికి సంబంధించిన ఒక స్తంభం అన్నమాట. ఆ స్తంభం మీద డిజైన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇంకా చాలా ఈ ప్రాంతంలో దొరికిన అన్ని శిల్పాలన్నీ కూడా ఇక్కడ భద్రపరిచారు. ఇవన్నీ కూడా ప్రతాపరుద్రుని తర్వాత తుగ్లక్ చేతిలో ధ్వంసం చేయబడ్డవి. ఈ కుష్మహల్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు వరంగల్ కోట కనిపిస్తుంది. 4 వైపులా 4 కళాతోరణాలతో చతురస్రాకారంలో ఒక మహాసామ్రాజ్యానికి గుర్తుగా కంప్లీట్ శిథిలావస్థలో ఈ కోట ఉంటుంది. ఇదొక మహాసముద్రం, శిల్పాల సముద్రం.
ఇప్పుడు మీరు చూస్తుంది కాకతీయుల కళాతోరణం. ఇది 33 అడుగులు ఎత్తుంటుంది. ఈ స్వయంభూ శివాలయానికి 4 వైపులా 4 ఇలాంటి కళాతోరణాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది టెంపుల్కి సంబంధించిన స్తంభాలు. ఈ స్తంభాలు ఎంత ఎత్తున్నాయంటే అసలు ఆ టెంపుల్ ఎలా ఉండేదో ఊహకే అందట్లేదు. ఇక ఈ కోటలో స్వయంభూ శివలింగానికి 4 వైపుల ముఖాలతో అద్భుతమైన కాకతీయుల శిల్పకళా సంపదతో ఒక అద్భుతమైన దేవాలయం ఇక్కడ ఉండేది. తుగ్లక్ టైంలో ఆ దేవాలయాన్ని ధ్వంసం చేయబడి ఆ శివలింగాన్ని కూడా వాళ్ళు ధ్వంసం చేశారు. తర్వాత వేరే శివలింగాన్ని ఇప్పుడున్న శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా శివలింగం అంత పాలిష్డ్గా ఎలా ఉండేదో ఆ రోజుల్లో. అంటే ఇప్పుడున్న మిషన్లు అవన్నీ లేవు కదా ఆ రోజుల్లో. అసలు ఎలా అంత పాలిష్డ్గా ఆ శివలింగాన్ని వాళ్ళు తయారు చేశారో మనకు అర్థం కాదు. ఈ దేవాలయం కన్నా ధ్వంసం చేయబడకుండా ఉంటే నాకు తెలిసి వరల్డ్లో ది బెస్ట్ టెంపుల్ అయి ఉండేది. ఇక్కడున్న స్తంభాల మీద ఉన్న డిజైన్స్ కానీ, ఇప్పుడు మీరు చూస్తున్న మండపం కానీ, అన్నీ ఇక్కడ శివలింగం ఎదురుగా ఉన్న నందీశ్వరుడు కానీ ప్రతిదీ ఒక యాంటిక్ అన్నమాట. చాలా చాలా కళాత్మకంగా, చాలా డిజైన్డ్గా చాలా బాగున్నాయి. ఈ టెంపుల్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మీకు వీలైతే వెళ్ళి చూడండి. ఇక మనం ఈ కోట హిస్టరీలోకి వెళ్తే మనం మొట్టమొదటి చూసిన మట్టి గోడ, ఈ సెక్యూరిటీ వాల్ లాగా ఏదైతే మట్టి గోడ ఉందో ఆ గోడ కాకతీయ ప్రభు అయిన గణపతి దేవుడి కంటే ముందలే ఉంది. గణపతి దేవుడు కోటకు మరింత రక్షణ కోసం రాతి గోడ నిర్మాణం ప్రారంభించాడు. ఆ రాతి గోడ నిర్మాణం రుద్రమదేవి టైంలో కంప్లీట్ అయింది. రుద్రమదేవి తర్వాత రుద్రమదేవి మనవడైన ప్రతాపరుద్రుడు రాజయ్యాడు. కాకతీయ సామ్రాజ్యాన్ని ప్రతాపరుద్రుడు పరిపాలించిన టయాన్ని స్వర్ణయుగం అంటారు. కాకతీయ సామ్రాజ్యం అన్ని రకాలుగా డెవలప్ అయింది ఆ టైంలో. కానీ కాకతీయుల చివరి రాజు కూడా ఆయనే. 1309లో అల్లావుద్దీన్ ఖిల్జీ జనరల్ మాలిక్ కాఫూర్ 1,00,000 మంది సైన్యంతో వరంగల్ కోట మీద దాడి చేశాడు. ప్రతాపరుద్రుని సైన్యం విజయవంతంగా మాలిక్ కాఫూర్ను ఎదుర్కొన్నారు. మాలిక్ కాఫూర్ ప్రతాపరుద్రుని ఏం చేయలేక చుట్టుపక్కల ఉన్న గ్రామాల మీద, పట్టణాల మీద పడి విధ్వంసం సృష్టించాడు. అప్పుడు ప్రతాపరుద్రుడు అత్యంత విలువైన కోహినూరు వజ్రాన్ని మాలిక్ కాఫూర్కి ఇచ్చి సంధి చేసుకున్నాడు. ఆ తర్వాత 9 సంవత్సరాలకి అంటే 1318లో అల్లావుద్దీన్ ఖిల్జీ కుమారుడు ఖుస్రో ఖాన్ మళ్ళీ వరంగల్ కోట మీద దాడి చేశాడు. ఈసారి వీళ్ళు మట్టి గోడను దాటి రాతి గోడ దగ్గర కూడా ఒక ర్యాంపు 450 అడుగుల ర్యాంపును ఏర్పాటు చేసుకొని కోటల్లోకి ప్రవేశించి దాదాపు వరంగల్ కోటను ఆక్రమించుకున్నంత పనిచేశారు. అప్పుడు ప్రతాపరుద్రుడు ఏనుగులని, గుర్రాలని పెద్ద సంఖ్యలో వాళ్ళకిచ్చి వాళ్ళతో సంధి చేసుకొని ఢిల్లీ సుల్తాన్లకి వార్షిక ఆదాయం చెల్లిస్తానని చెప్పి శాంతి ఒప్పందం చేసుకున్నాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలకి అంటే 1320లో ఢిల్లీ పాలకుడిగా తుగ్లక్ వచ్చాడు. ఈ తుగ్లక్ని ప్రతాపరుద్రుడు అధిపతిగా అంగీకరించలేదు, వార్షిక ఆదాయం కట్టడానికి నిరాకరించాడు. అప్పుడు తుగ్లక్ వరంగల్ కోటపై దాడి చేయడానికి అతని కుమారుడైన ఉలుగ్ ఖాన్ను పంపాడు. ఈ ఉలుగ్ ఖాన్ దాదాపు సంవత్సరం పాటు ఈ కోట చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు, దాడి చేస్తూనే ఉన్నాడు. చివరికి రకరకాల క్రూరమైన పనులని చేశాడు. ఎంతకీ ప్రతాపరుద్రుడు లొంగకపోయేసరికి ఉలుగ్ ఖాన్ కాకతీయ రాజ్యంలోని సామాన్య జనాన్ని ఊచకోత కోయించడం, స్త్రీలని కోట ముందల తన భటులతో అత్యాచారం చేయించడం, ఇలాంటి పనులన్నీ చేసేసరికి ప్రతాపరుద్రుడు తానే స్వయంగా ప్రజల కోసం లొంగిపోయాడు. ఆ తర్వాత ఉలుగ్ ఖాన్ అక్కడున్న స్వయంభూ శివలింగాన్ని, ఆ దేవాలయాన్ని, కోటని పూర్తిగా ధ్వంసం చేయమని ఆదేశించారు. వాళ్ళు ధ్వంసం చేశారు. ప్రతాపరుద్రుని ఢిల్లీకి బందీగా తీసుకెళ్తున్నప్పుడు నర్మదా నది ఒడ్డున ఆయన చనిపోయారని చెప్తారు. కొంతమంది చరిత్రకారులు మాత్రం ఆయన నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని చెప్తారు. ఆ తర్వాత ప్రతాపరుద్రుని 82 మంది సైన్యాధ్యక్షుల్లో ఒకరైన ముసునూరి కమ్మనాయకులు కొండపల్లి కోటను తమ కేంద్రంగా చేసుకుని సైన్యాన్ని సమకూర్చుకొని తెలుగు నేల నుంచి ఢిల్లీ సుల్తాన్లను తరిమేసి తిరిగి ఓరుగల్లు కోటను ఆక్రమించుకున్నారు. ఈ ముసునూరు నాయకులు ఓరుగల్లు కోటను దాదాపు 425 సంవత్సరాలు పరిపాలించారు. శాసనాల ద్వారా వీళ్ళు కాకతీయుల వారసులని తెలుస్తుంది. ప్రతాపరుద్రుడి తర్వాత జరిగిన అంధకార యుగాన్ని సుపరిపాలన యుగంగా మార్చిన ఘనత వీరిదే.
మనం ఈ కోట పరిసరాల్లో తిరుగుతుంటే మనం ఎంతసేపు తిరిగినా కానీ అలా తిరగాలనిపిస్తూనే ఉంటుంది. ఆ బొమ్మల్ని, ఆ శిల్పాలను చూస్తుంటే ఒకవైపు ఇంత అద్భుతమైన కళా సంపద ఉందనిపిస్తుంది, ఒకవైపు ఇవన్నీ ధ్వంసం చేయబడటం అనేది చాలా బాధగా అనిపిస్తుంది. ఈ కోట పరిసరాల్లో 2 బావులు ఉంటాయి, అవి ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజ్ చేశారు. మనం తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. హైదరాబాద్కి జస్ట్ మనకు 150 కిలోమీటర్ దూరంలో ఉంటుంది వరంగల్ కోట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.